పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా నాకు మొక్కలంటే ఉన్న ఇంట్రెస్ట్ మీద చాలా రకాల మొక్కలు నాటుతూ, అది పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా వేస్తూ ఉంటాం. అందుట్లో ఒకటో రెండో చనిపోతూ ఉంటాం, మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇంటి ముందు షేడ్ ట్రీస్ అని ఒకసారి ఎక్కడో ఉంటే మామూలుగా ఫోర్ తీసుకొచ్చాం. అందులో ఆ 4లో 2 ఇంటి ముందు 2 ఇంటి వెనకాల పెట్టాం అనమాట. అది తెచ్చినప్పుడు చాలా తక్కువ హైట్తో ఉంది, 2 feet అట్లా ఉంది. తర్వాత అది పెట్టిన తర్వాత భూమిలో పాతిన తర్వాత మొత్తం చాలా పెద్దగా వచ్చేసి ఒక వృక్షంలాగా అయిపోయి విపరీతమైన కొమ్మలేసి దాని కింద అందరు కూడా ఎంత నీడిచ్చేదంటే, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ సైకిల్స్ వాళ్ళకున్న బైక్స్ అన్నీ తెచ్చుకుని మా ఇంటి దగ్గర ఆ నీడలో పెడతా ఉండేవారు. పెడతా ఉంటే వాళ్ళని వెళ్ళమనలేమో, మన వెహికల్స్ రావడానికి కూడా బయటికి ఉండేది కాదు. అలాగా ఒక్కొక్కసారి చాలా ఆనందం వేసేది, మనం నాటిన మొక్క ఎంత నీడనిస్తుందని. ఒక్కొక్కసారి చిరాకు వేసేది అనమాట, మనం కూడా బయటికి వెళ్ళలేనంతగా వెహికల్స్ ఉండేవి. అయితే ఇది చాలా పెద్దగా అయిపోయిందని దాన్ని చూసి నేను ఎప్పుడు అబ్బాయి ఎంత పెంచాడు దేవుడు దీన్ని ఎంత చాలా సంతోషపడేదాన్ని. ఒకరోజు ఏమైందంటే ఇంట్లో నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఎక్కడ వాటర్ బయటికి వెళ్ళట్లేదు. ఏంటా అని చూస్తే ఈ వృక్షంలాగా అయిపోయిన మొక్క దాని వేళ్ళంతా లోపలికి డ్రైనేజ్ పైప్స్లోకి వెళ్ళిపోయి మొత్తం నీళ్ళన్నీ బయటకు తన్నేస్తుంది. అది అప్పుడు ఏమైందంటే మొత్తం అంతా తవ్వేసి చివరికి ఆ వృక్షాన్ని మొత్తం కొట్టించేశారు. ఎంత బాధేసిందంటే, అది మొక్కగా ఉన్నప్పుడు చనిపోయినా కొంచెమే బాధ ఉండేదేమో, అది అంత వృక్షమయ్యి ఎంతో శాఖలుగా ఉండి ఇంకా ప్రతి వాళ్ళు అటు వెళ్ళేవాళ్ళు అయ్యో ఇక్కడ చెట్టు ఎందుకు తీసేశారండి, ఎందుకు కొట్టేశారండి అని అంటా ఉన్నారనమాట. అంటే ఒక ప్లేస్ దాన్ని నాటే ముందు కూడా ఆ ప్లేస్లో అది ఎంతవరకు పెట్టడం సమంజసం అని కూడా ఆలోచించాలేమో. అంత దూరదృష్టి నాకు లేదు, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాను కాబట్టి మొక్కలు, అది అలా జరిగింది. కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు అంటే ఇటీవల కాలంలో ఆ మొక్క 2-3 సార్లు బాగా గుర్తొచ్చింది. ఈ ఎండాకాలం అవటం వల్ల ఇంటి ముందు విపరీతమైన వేడి, ఎక్కడ షేడ్ అనేదే లేదు ఎక్కడ అనమాట. అయ్యో అది ఉంటే ఎంత నీడ ఉండేది, కానీ దానిని వెయ్యకూడని చోట వేశాను నేను. కొంతకాలం అది నీడనిచ్చినా సరే దానిని చివరికి నరికించేయాల్సి వచ్చిందని ఎప్పుడు తలుచుకున్నా బాధగానే ఉంటుంది. అయితే ఇదెందుకు చెప్తున్నానంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమనంటారంటే, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగించబడును అని ఉంటుంది. అది ఏ సందర్భంలో అన్నారు? అది చాలా లోతైన వాక్యము, చాలా ఆధ్యాత్మిక సత్యం ఉన్న వాక్యము. అది ఆయన ఏ సందర్భంలో అన్నారు అని ఆలోచిస్తే, అక్కడ పరిసయ్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన. ఏంటంటే ఆ మనుషులు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ వాళ్ళ యొక్క పారంపర్య ఆచారాలు వాళ్ళ సంప్రదాయాలను ముందు పెట్టుకుంటూ దేవుని వాక్యాన్ని మాత్రం వ్యర్థంగా తోసిపుచ్చుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంలో వాళ్ళ యొక్క ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు దానిని ఖండిస్తూ ఇలా అంటారనమాట, పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగించబడును అంటారు. పరిసయ్యులు మీ బోధకి అభ్యంతర పడుతున్నారు, మీరు చెప్పే వాటికి వాళ్ళు బాధపడుతున్నారు, అభ్యంతర పడుతున్నారని శిష్యులు వచ్చి చెప్పినా సరే యేసుక్రీస్తు వారు పట్టించుకోరు. పైగా ఈ మాటని ఆయన ఒత్తి పలుకుతారు. అంటే అక్కడ నాటని మొక్క అని దేనిని మనం అనుకోవాలి? అసలు మొక్క అంటే ఏంటి? సాధారణంగా బైబిల్లో కీర్తనల గ్రంథంలో కూడా యెహోవా నాటిన వృక్షములాగా అని ఉంటుంది. లేదంటే మనము ఒక కీర్తనలో చూస్తే అది నీటి ఊటల చాటున అది నాటబడిన వృక్షంలాగా నీతిమంతుడు ఉంటాడు అని చెప్పబడుతుంది. అంటే దాని వేర్లు అంతగా ఆ నీరు పీల్చుకొని అది పైకి బాగా ఎదుగుతుంది అని చెప్పడానికి నీటి ఊటల పక్కన అని రాసి ఉంటుంది. అంటే దేవుడు నాటిన వృక్షం నాటడం అంటే ఆయన దేనినైనా సరే ఆ బైబిల్లో దాని యొక్క అర్థం నాటడము అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం జరిగించటం, దేవుని యొక్క సత్యం మీద ఏదైనా సరే నిర్మించటం, పరిశుద్ధాత్మ యొక్క బోధ మీద దేనినైనా కట్టడము. అది నాటడం అంటే ఇక్కడ మొక్కనే కాదు, మనం ఏం చేసినా సరే దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా, దేవుని నిర్ణయం ప్రకారం మనం నడుస్తున్నామా లేదా, దేవుని విధానాలలో ఉన్నామా లేదా, ఇది నాటడం అంటే. దేవుడు అప్పుడు ఆయన విధానాలతో పాటు మనం కూడా సింక్ అయితే అప్పుడు అది నాటడం కింద వస్తుంది. మరి దేవుడు నాటని మొక్కలు ఏంటవి?
దేవుడు నాటని మొక్కలంటే మనుషుల యొక్క సాంప్రదాయాలు, మనుషుల యొక్క బోధలు, దేవుని మాటలకి విరుద్ధంగా ఉండేటటువంటి ప్రచారాలు, మత బోధలు, ఇవన్నీ కూడా నాటని మొక్కల కింద వస్తాయి. ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే మనుషులలో ఉండే గర్వము, వాళ్ళ యొక్క స్వీయ నిర్ణయాలు, వారి యొక్క అహంకారాలు, ఇవన్నీ కూడా నాటని మొక్కలుగానే వస్తుంది. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన పోలికలో, స్వభావంలో, స్వరూపంలో సృష్టించుకున్నారు. కానీ మనం ఎలా తయారయ్యామంటే మనం 2 రోజుల క్రితం మాట్లాడుకున్నట్లు, ఆ మెడిటేషన్లు చెప్పబడినట్లు, మంటి నుండి పుట్టిన వాని పోలికను మనం ధరించుకున్నాము. అంటే మన శరీర స్వభావం మంటి స్వభావము. అందుకని ఆదాముని దేవుడు ఏం చెప్తారంటే, నువ్వు మంటి నుంచి తీయబడ్డావు గనక చివరికి మన్నైపోదువు అంటారు. అంటే మన శరీర స్వభావం కూడా మంటి స్వభావం లాగే ఉన్నాం మనం కూడా. కాబట్టి అటువంటి స్వభావము, అటువంటి స్వభావాలు, దేవునికి ఇష్టం లేని విధానాలు, ఇవన్నీ కూడా దేవుడు ఖండిస్తా ఉన్నారు. అవి నాటని మొక్కలు. దానిని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలుగా నాలో ఫలించండి. ఫలించని వాటిని దేవుడు ఏం చేస్తారంటే తీసి పారవేస్తారు. ఫలించే వాటిని మరింత ఎక్కువగా ఫలింపజేయడానికి ఆయన మిగతా వాటిని, ఆ ఎండిపోయిన వాటిలన్నిటి తీసివేస్తారు. అంటే ఫలించేవి మరింత ఎక్కువగా ఫలించాలి అంటే అర్థం దేవునితో సంబంధం కలిగి ఉన్న ప్రతి వ్యక్తి, దేవుని ఆలోచనకు తల ఒగ్గిన ప్రతి విధేయత, దేవుని నిర్ణయమే ఆ ఆలోచనని అంగీకరిస్తూ నాకు కనపడేది చాలా తక్కువే, నా ఆలోచనకు అందనిది చాలా ఉంది, కానీ దేవుని ఆలోచన నా ఆలోచన కంటే చాలా ఉన్నతమైనదని ఆలోచించిన వారు, ఆయనకి లోబడిన వారు ఆయన నాటిన మొక్కలు. ఎవరైతే ఆయనకి లోబడరో అది పెళ్ళగించవేయబడుతుంది అని దేవుడు చెప్తా ఉంటారు. అంటే ఆయన విధానాలలో లేకపోతే గనక మనం ఖచ్చితంగా పెళ్ళగించబడతాం. దానిలో అసలు డౌటే లేదు. మనకి తెలుసున్నటువంటి నెబుకద్నెజర్ గారు ఆయన ఎంతగా గర్విస్తారు, ఇదంతా కూడా నా వల్లే కదా అని తను కట్టిన ఆ పట్టణం చూసి ఆయన గర్వించినప్పుడు ఆయన ఎలా తయారైపోయారు, చివరికి ఆయన ఒక పశువులాగా ఆయన గడ్డి మేస్తూ, ఆ మంచుకి తడుస్తూ, ఎండకి ఎండుతూ ఆయన 7 సంవత్సరాలు అరణ్యంలో ఉండిపోయారు. ఆయనకి అంటే ఇటీవల కాలంలో నేను ఒక చిన్న బొమ్మ చూశాను. నెబుకద్నెజర్ ఆ అడవి అదే మృగంలాగా మారినప్పుడు ఎలా ఉండేవారు అని ఎవరో ఊరినే ఊహాచిత్రం వేశారు. అది చాలా భయంకరంగా ఉంది. అదేంటో అసలు యానిమేటెడ్ పిక్చర్ లాగా కూడా లేదు. అది ఎలా గీసారో తెలియదు, కానీ చాలా భయంకరంగా ఉంది. అంటే దేవుని విధానాలకి ఎగెయిన్స్ట్గా మనం గర్వించి, అది మన సొంత ప్రయత్నమే, మన సొంత ప్రయత్నం ఫలించింది అని అనుకున్న వారు అలా ఉంటారంటే, ఆ కాలంలో దేవుడు వెనువెంటనే సమాధానము, శిక్ష కూడా వెనువెంటనే వచ్చేది, ఒక సమాధానం కూడా వచ్చేది. అది ఆయన విధానంలో మనం ఆలోచిస్తే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన దేవుని ఎడల పశ్చాత్తాపడి ఆయన మనస్సు మార్చుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆయన రాజ్యానికి వచ్చి మళ్ళీ మహారాజులాగా ఉంటారు. అంటే ఆ 7 సంవత్సరాలు ఎంత భయంకరమైనటువంటి విధానంలో ఆయన ఉన్నారు. మృగాలతో మృగాలలాగా ఉంటూ మనిషి, కానీ మృగం లాంటి ఆ యొక్క కార్యాలని చేయడం, అవన్నీ చూస్తే ఆయన ఎంతగా శిక్షకు గురయ్యారో మనం ఆలోచించవచ్చు. దేవుడు నాటని మొక్క అంటే మనం దానిని కూడా ఆలోచించవచ్చు. దేవుడు నాటిన మొక్క అంటే ఆయనకి విధేయులైన వారు ఎంతో మంది బైబిల్లో, మోషే గారి దగ్గర నుంచి చాలా మంది, పౌలు గారి వరకు కూడా ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా దేవుడు నాటిన మొక్కలు. వారు చెప్పే మాటలు దేవుని యొక్క విధానాలలోనే ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే పలికారో ఆ మాటల్ని తప్పకుండా పాటించేవారు ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు కొంత భయపడి ఆయన శిలువ కార్యం తర్వాత వారు పారిపోయినా సరే దేవుడు ఎంతో ప్రేమతో మళ్ళీ వాళ్ళని దగ్గరకు చేర్చుకుని వారిని, వాళ్ళల్లో యోహాను గారు తప్ప అందరు హతసాక్షులు అయ్యారు. మరి వాళ్ళెవరు? దేవుడు నాటిన మొక్కలే కదా. వాళ్ళు పెళ్ళగించబడ్డారా అంటే పెళ్ళగించబడలేదు. వాళ్ళు మన కోసం హతసాక్షులయ్యారు. వారి యొక్క రక్తముతో సంఘము స్థాపించబడింది. వాళ్ళు చిందించిన రక్తం నిజంగా అపూర్వమైనది. దేవుని బాటలోనే వారు నడిచారు కాబట్టి వారు దేవుడు నాటిన మొక్కలు. కాబట్టి నాటిన మొక్కలు అంటే అవి కేవలము ప్లాంట్స్కి, ట్రీస్కి సంబంధించినవి మాత్రమే కాదు. దేవుని విధానాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మహావృక్షాలుగా ఎదుగుతారు. దేవుని విధానాల్ని వ్యతిరేకించిన వారు, నెబుకద్నెజర్ని ఎలా అయితే మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నామో అలాగా పెళ్ళగించవేయబడతారు. వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో మళ్ళీ గుర్తు చేసుకోబడరు. ఒకవేళ గుర్తు చేసుకోబడ్డా సరే వారు దేవుని వ్యతిరేకించిన విధానంలోనే మనం వాళ్ళని గుర్తు చేసుకుంటాం, కానీ వేరే విధంగా కాదు. కాబట్టి మనం అందరం కూడా
పరలోకమందు తండ్రి నాటిన మొక్కల్లాగా ఉండాలి, కానీ ఆయన నాటని మొక్కల్లాగా ఉండి ఆయన చేత్తో అటువంటి వృక్షాలుగా మొక్కలుగా మనం అస్సలు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా నీటి కాలువల ఎవరైనా నాటబడిన ఆ యొక్క వృక్షంలాగా ఆకు వాడకుండా ఫలించేటటువంటి విధానంలో మనమందరం ఉండగలగాలి. అట్టి స్థితి మనందరికీ కలగాలని దేవుని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకము తండ్రి, నాయన నీతో సంబంధం కలిగిన ప్రతి వ్యక్తి, ప్రతి ఆలోచన, ప్రతి విధానం కూడా ప్రభువా ఎంతగానో ఫలిస్తూ ఉంటుంది. మీరు ద్రాక్షావల్లి తండ్రి, నీలో ఫలించే తీగలుగా మేము ఉండాలి ప్రభువా. నాయన మేము ఫలించటం, అధికంగా ఫలిస్తే ఆ తండ్రిని మీరు అధికంగా మహింపరుస్తున్నట్లే అన్నారు ప్రభువా. నిన్ను మహింపరచాలని మేము ఫలించాలి కాబట్టి ప్రభువా, నువ్వు నాటిన మొక్కగా మేము ఉండాలి, కానీ పెళ్లగించ వేయబడేటటువంటి మొక్కలాగా మాత్రం మేము ఉండకూడదు ప్రభువా. నీ విధానాలలో మేమందరం నడుస్తూ ప్రతి విధానంలో మేము నూరంతలుగా ఫలించడానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.